తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక. ఈ పద్యం వినగానే తెనాలి వారు గుర్తు వచ్చారు కదా. తెనాలి వారంటేనే వారిని ఆదరించి పోషించిన రాయలవారు గుర్తు వస్తారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు రాయలవారు కేవలం రాజుగా మాత్రమే కాదు, అతడు అష్టదిగ్గజులను గౌరవించిన విధానం వేనోళ్ల పొగడదగినది. రాయలవారు స్వయంగా తెలుగులో రాసిన గ్రంథమే ఆముక్తమాల్యద. మా 8వ తరగతి విద్యార్థులు ప్రదర్శిస్తున్న ఈ చిన్ని నాటికను చూసి ఆనందిస్తారని కోరుతున్నాం. రాజాది రాజా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కవి సాహితీ సమరాంగన సార్వభౌమ ఆంధ్రభోజ శ్రీ 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 కృష్ణదేవరాయల వారికి స్వాగతం సుస్వాగతం. సభా సరస్వతికి నమస్కారం. శ్రీకృష్ణదేవరాయలకు ప్రణామాలు. ప్రభు, సభను ప్రారంభించమంటారా? సభను ప్రారంభించండి అప్పాజీ. మన సంస్కృతి లలిత కళల పరిరక్షణలో భాగంగా ఈనాటి సభ ప్రారంభించడానికి ముందు మన ఆస్థాన నర్తకిల నాట్యాన్ని మనం కనులారా వీక్షిద్దాం. శ్రీకృష్ణదేవరాయల సభ లలిత కళలతో మొదలవుతుంది. మనుచరిత్ర కావ్యరచన కావించిన అల్లసాని పెద్దన్నకు మరియు రాయలవారికి మధ్య సంభాషణను చూద్దాం. ఈరోజు మహానందకరమైన రోజు. మన అల్లసాని పెద్దన్న మాతృలు రచించిన మనుచరిత్ర గ్రంథానికి కృతిబద్ధ అయినందుకు మాకెంతో గర్వంగా ఉంది. పెద్దన్న, విజయనగర సభలో మీరే అగ్రగణ్యులు. మనుచరిత్ర రచనతో తెలుగు కీర్తిని పెంచారు. అందుకే మిమ్మల్ని అష్టదిగ్గజులలో అగ్రస్థానంలో నిలిపాను. మీ కవిత్వం తరతరాలకు మార్గదర్శకం. ప్రభు, మీ ఆశ్రయం లేకుండా నా కవిత్వం వెలుగులోకే రాలేదు. మీ ప్రోత్సాహమే నా శక్తి. మీ కీర్తి నిలవాలని, విజయనగరం కళల కేంద్రంగా వెలగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రభు, మీ సేవల్లో కవిత్వం అర్పించడమే నా భాగ్యం. అందుకోని మన చరిత్రలోని ఒక పద్యం. అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర్జరీ పటల ముహుర్లుట దబంగ తరంగ ముదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేను కర కంపిత సాలమున్ సీత శైలమున్. ఆహా, అద్భుతం. తెనాలి వారు రండి, మన అల్లసాని పెద్దనా మాతృలకు సన్మానం చేసి పల్లకీ సేవ చేద్దాం. రాజు అల్లసాని పెద్దన్నకు సన్మానం చేస్తారు. అల్లసాని పెద్దన్నను రాజు పూలు, గండపెండేరం వంటి వాటితో సన్మానం చేస్తుంటారు. రాయలవారు ఈ విధంగా కవులకు సన్మానం చేయడమే కాకుండా వారికి సేవ చేయడాన్ని తన భాగ్యంగా భావించేవారు. గండపెండేరం తొడుగుతుండగా
ప్రభు, మీరు ఈ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. వారి కాళ్ళకు గండ పెండడం తొడిగి పల్లెల సేవ చేయడం మీకు తగినది కాదేమో. కాదు మంత్రివర్య, మీరు మంత్రిగా తిమ్మరసులుగా ఎంతో పేరుగాంచినప్పటికీ నేను మిమ్మల్ని మా తండ్రి బలే భావిస్తూ ఆప్యాయంగా అప్పాజీ అని పిలిచినట్టుగానే మన మనుచరిత్ర కావ్యరచన చేసిన అల్లసాని పెద్దనామాతులకు ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదును ప్రదానం చేసి స్వయంగా మేమే పల్లకీలో తీసుకుని వెళ్తాం. చాలా సంతోషం ప్రభు. రాజు ఇలా చెప్పటంతో మంత్రి సహకరిస్తాడు. ఇప్పుడు రాయలవారు అల్లసాని పెద్దన్నకు పల్లకి సేవ చేస్తారు. ఆంధ్ర కవిత పితామహ అల్లసారి పెద్దన్న వారికి జయం జయం జయం. పెద్దన్న, ఈనాటి నుంచి మీరు ఆంధ్ర కవితా పితామహులు. రాజు అల్లసాని పెద్దన్నకు పల్లకీ సేవ చేస్తున్నారు. ఈ సన్నివేశాన్ని చూస్తుంటే జాషువా గారు చెప్పినట్లుగా రాజు మరణిస్తే శిలలో నిలుస్తాడు, కానీ కవి మరణిస్తే అతని కవిత్వం ప్రజల నాలుకపై శాశ్వతంగా నిలుస్తాయన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. పల్లకీ సేవ ముగిసినాక తెనాలి వారికి మరియు రాయల వారి మధ్య సంభాషణను చూద్దాం. ఏంటి తెనాలివారు అలసాని పెద్దనామాతులను అలా చూస్తున్నారు? సహజంగా తెనాలివారు హాస్యభరితులు, చమత్కారులు కదా. ప్రభు, న్యాయం, కరుణ, నిజాయితీ వంటి గుణాలు కలిగిన మీరు కౌలమైన మాకు ఇస్తున్న ఆదరణ ఎంతో ప్రయోజకరం. ప్రభు, విద్యా సాహిత్యం రాజ్యానికి కీర్తిని అందిస్తుంది. ఖడ్గంతో సరిహద్దులు పెరుగుతాయి, కానీ కలంతో చరిత్ర నిలుస్తుంది. సరిగ్గా చెప్పారు తెనాలి గారు. మీరు చెప్పినట్టుగానే కోపంతో చెప్పే సత్యం కన్నా నవ్వుతూ చెప్పే సత్యం మనిషిలో మార్పును తీసుకుని వస్తుంది. ఈ విధంగానే ఎన్నోసార్లు మీరు మా పాలనలోని తప్పొప్పులను శుతిమెత్తగా చెప్పి నవ్వే మీ ఆయుధమని నిరూపించారు. సంతోషం ప్రభు. ప్రభు, మీ యాత్ర విశేషాల గురించి తెలుసుకోవాలని మా అందరి కోరిక. తప్పకుండా ఈ శుభ సందర్భాన నా హృదయానందకరమైన యాత్రా విశేషాలను మీకు తెలుపుతాను. నేను యాత్ర నుంచి తిరిగి వచ్చే సమయంలో శ్రీకాకుళేంద్ర మహావిష్ణువు నా కల్లో కనిపించి ఇలా అన్నారు: నీవు తెలుగులో ఒక కావ్యం రచించు, దాన్ని నాకు అంకితం చేయి. తెలుగులోనా ప్రభు? అవును, తెలుగులోనే. ఎందుకంటే స్వామి అన్నారు, తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, నే తెలుగు వల్ల బుండ తెలుగు కొండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. అందుకే ఆముక్తమాల్యద తెలుగులో రచించాను. ఆముక్తమాల్యద అంటే ఏమిటి ప్రభు? ఆముక్తమాల్యద అంటే గోదాదేవికి మరియు శ్రీరంగనాథ స్వామికి జరిగే కళ్యాణం. నేను చెప్పడం ఎందుకు, మీరే వీక్షించండి. ఇప్పుడు ఆముక్తమాల్యద గ్రంథంలోని గోదా కళ్యాణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ మహావిష్ణువు తన అల్లుడిగా కావాలన్న గరుక్మంతుడి కోరిక మేరకు భూదేవి గోదాదేవిగా తమిళనాడులోని శ్రీవిల్లుపుత్తూరు గ్రామంలో మన్నారు స్వామి కోవెలలో విష్ణు చిత్తుడికి తులసీవనంలో కూతురుగా లభిస్తుంది. ఆ కూతురిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఒకనాడు యుక్త వయసు వచ్చిన తన కూతురితో ఇలా అంటాడు: అమ్మా గోదా, గోదా ఎక్కడున్నావమ్మా? గోదా, గోదా. గోదాదేవి వచ్చెనమ్మా, మన ఆండాళ్ళు వచ్చెనమ్మా.
అమ్మా గోదా, గోదా ఎక్కడున్నావమ్మా? అమ్మా గోదా, గోదా ఎక్కడున్నావమ్మా? ఈ పూలు తీసుకొని దండగా అది పెట్టు. అక్కడ రంగనాథ స్వామికి తోమాల సేవకి సమయం అవుతుంది కదా. సరే నాన్నగారు. గోదాదేవి తండ్రి ఇచ్చిన పూలని అల్లుతూ అక్కడే ఉన్న కృష్ణుడి విగ్రహంతో ఇలా మాట్లాడుతుంది. కృష్ణ, కన్నయ్య, నువ్వు ఎందుకింత నల్లగా ఉంటావని అడిగినప్పుడు నాతో అందరూ చెప్పారు, నువ్వు చిన్నప్పుడు అందరింటికి వెళ్ళి వెన్న దొంగలిచ్చినప్పుడు ఆ చీకటి వల్లే నువ్వు వెన్న దొంగలిస్తున్నావని, ఆ చీకటి నిన్ను కమ్మేసిందట, దాని నలుపు నీకు అంటుకుందట. నిజమేనా? చెప్పు కృష్ణ. అంతేకాదు, నువ్వు ఆశ్రయించిన వారిని ఎప్పటికీ విడిచిపెట్టావు కదా కృష్ణ, నన్ను కూడా విడిచిపెట్టావు కదా కృష్ణ. చెప్పు కృష్ణ, చెప్పు. చూడు, నేను నీకోసమే ఈ కొప్పు వేసుకున్నాను, ఈ దండ వేసుకున్నాను. చూడు కృష్ణ, చూడు. బాగుందా దండ? చూడు కృష్ణ, చూడు. ఇలా తను వేసుకున్న కొప్పుని ఇంకా దండని చూపిస్తూ కృష్ణుడి ఊహల్లో మయమర్చిపోతుంది. గోదాదేవి స్వయంగా కృష్ణుడు వచ్చాడని, గోపికలతో తనతో ఆడుతున్నాడని గోదా ఊహించుకుంటుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమోద సన్నిభం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమోద సన్నిభం. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అమ్మా గోదా, గోదా ఎక్కడున్నావు? అమ్మా గోదా, గోదా. తోమాల సేవకు సమయమైందని దండ కోసం వచ్చిన విష్ణు చిత్తుడు గోదాదేవిని చూడగానే ఇలా అంటాడు. అమ్మా గోదా, మాల సిద్ధమైంది. అమ్మా గోదా ఎక్కడున్నావు? అమ్మా హా, ఎంత అపచారం అమ్మా, ఎంత పని చేసావమ్మా? ఈ పని నువ్వు ఈరోజే చేసావా లేక ఇంతకు ముందు కూడా చేసావా? నేను ఇలా 30 రోజులను చేస్తున్నా నాన్నగారు. తిరుప్పావై వ్రతం చేస్తున్నా. అయ్యో హరిహరా రంగనాథ. అది విన్న తండ్రి మూర్ఛిల్లుతాడు. గోదాదేవి భక్తికి మెచ్చి స్వయంగా శ్రీకృష్ణుడే దిగివచ్చాడు. కృష్ణుడిని చూసిన గోదా ఆనందంతో పరవశమైంది. కృష్ణుడు కూడా గోదాను ప్రేమగా చూస్తూ ఆమెను భూదేవిగా గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు కృష్ణుడు విష్ణు చిత్తుడితో ఇలా అంటాడు. పెరియల్వార్, పెరియల్వార్. స్వామి, స్వామి రంగనాథ, రంగనాథం మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది స్వామి. అది సరే గాని గోదా నా కోసం వల్ల పూలమాల ఏది? అయ్యో స్వామి, నా కూతుర్ని క్షమించండి, ఏదో చిన్నపిల్ల తెలియక తప్పు చేసింది. అటువంటిది ఏమీ లేదు. ఈ గోదా తన అందంతో నా అంతరంగాన్ని దోచుకొనింది. ఈమె ఎవరో కాదు, ఈమె సాక్షాత్తు భూదేవి. నువ్వు గరుడ్మంతుడివి. నువ్వు కోరిన ప్రకారమే నేను నీకు అల్లుడిగా వచ్చాను. నేను రేపు శ్రీరంగంలో అందరి సమక్షంలో గోదాను వివాహం ఆడుతాను. నా జన్మ ధన్యమైంది స్వామి.
అది విన్న తండ్రి ఆనందిస్తాడు. ఈ విధంగా ఏకాగ్రతతో కూడిన భక్తి ఎక్కడుంటే సాక్షాత్తు భగవంతుడే అక్కడికి వస్తాడన్న విషయాన్ని ఈ గోదా కళ్యాణం ద్వారా తెలుసుకున్నాం. ఇది ధనుర్మాసం జనవరి 14వ తేదీన గోదా కళ్యాణం జరుగుతుంది. கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையர் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்ட ஆற்றை அணி புதுவை பைங்கமல கண் தெரியல் பட்டபிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கே பரிசூரை பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ తిరుమాల. ఇలా తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చినదే ఆ ముక్తమాల్యద. ఇప్పుడు రాయలవారికి మరియు తెనాలి రామకృష్ణ గారికి మధ్య సంభాషణను చూద్దాం. ఈ విధంగానే ఆముక్తమాల్యదలోని మొదటి భాగం గోదా కళ్యాణం రచించాను. చాలా బాగుంది ప్రభు. ఈ రకంగా ఆనాటి రాయలవారి సభ ముగిసింది. మా ఈ నాటిక ఇచ్చే సందేశం నచ్చిందని అనుకుంటూ శుభం పలుకుతున్నాం. ధన్యవాదాలు. May all the performers of the skit assemble on the stage for a group photo. భయం వేస్తుందంట.